ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుని ప్రభువుని స్తుతిద్దాం. నమ్మదగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, నీ మహోన్నత నామాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. నీవు నాయన నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని దేవా మమ్మల్ని పోషిస్తూ ఉన్న తండ్రివై ఉన్నాం. కనురెప్పవలే మమ్మల్ని కాపాడుచున్న పరలోకపు తండ్రివై ఉన్నాం. అయ్యా, నీ భుజములపై మోసుకుని వెలుస్తూ ఉన్న మా గొప్ప తండ్రి, నీ అనాది సంకల్పము ద్వారా అయా పాపములో ఉన్న మమ్మలను ప్రేమించి నాయన నీ రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసినందుకు వందనాలు. అయ్యా, సిలువు పైన నీవు ఆసీనుడివై అయ్యా మమ్మలను నాయన నీ యొక్క పరలోక సింహాసనం దగ్గరికి నడిపిస్తూ ఉన్న తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నిన్ను హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకొని మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని మహిమపరుస్తూ యేసు నామంలో ప్రార్థించి ఈ ప్రార్థన అడిగిపోయి ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా అందరూ కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. అదేంటంటే ఫాదర్స్ డే, అంటే తండ్రుల యొక్క దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మరి తండ్రిగా ఉన్నటువంటి నీవు దేవుడి చేత దీవించబడదువుగాక. దేవుడు నిన్ను తండ్రిగా ఆశీర్వదించి ఉండగా ఆ తండ్రికి మహిమ తెచ్చే బిడ్డగా నీ ఉందువుగాక. ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి వ్రాసిన శుభవర్తమానము 6వ అధ్యాయములో ఈ రీతిగా వాక్యం రాయబడుతుంది. కాబట్టి మీరు 9వ వచనం, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమును నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఇక్కడ మనము ఎవరిని అడగాలో, ఏమి అడగాలో, ఏమి కోరుకోవాలో ఈ మాటలో రాయబడుతున్నది. మన తండ్రి పరలోకమందు ఉన్నాడు, ఆయన బిడ్డలమై ఉన్నాం మనం. అలాగే మరొక మాట మనం చదువుకున్నట్లయితే శ్రేష్టమైన మాట 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏవన్నీ అనంటే ఈ పై వచనాలు వ్రాయబడిన మాట మన ఆహారము గురించి, మనం నీటిని గురించి, వస్త్రాలను గురించి, నివసించడానికి యోగ్యకరమైన గృహాల గురించి, ఈ లోకములో మానవులమైన మనకి ఏది నిత్య అవసరమై ఉన్నదో వాటి కొరకే మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అయితే ప్రభు అంటూ ఉన్న మాట ఏంటంటే, ఇక్కడ నీ పరలోకపు తండ్రికి ఇవన్నీ కూడా, నీకు ఏం కావాలో అవన్నీ కూడా ఆయనకు తెలుసు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట మనం చూస్తున్నాం. 2 వచనాలను మనం చదువుకున్నాం. ఇక్కడ ఇంకొక మాట మనం చదివినట్లయితే 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనంలో, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అనే మాట రాయబడింది. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 3 వచనాలు చదువుకున్నాం. మొట్టమొదట 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి, ఆ వచనాలు చదువుకున్నాం. రెండవదిగా 32వ వచనాన్ని చదివాం. ఆ తర్వాత 4వ వచనాన్ని మనం చదివాం. ఈ 3 భాగాలలో మొదటి భాగం మనం తండ్రిని వేడుకునుట లేదా అడుగుట. రెండవది ఆయన తెలిసినటువంటి దేవుడు, ఆయన మన అవసరతలు ఎరిగినటువంటి దేవుడు అని చూస్తున్నాం. మూడవదిగా ఆయన రహస్యముగా ఆయన చూస్తూ ఉన్నాడు కనుక ఆయన నీకు ఏది కావాలో నీకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడుగా ఆయన చూస్తున్నాం. ఇక్కడ మనం క్లుప్తంగా, మరి సమయానుకూలంగా నేను ముగిస్తాను, క్లుప్తంగా మనం చూద్దాం. ఒకటి, మనకి కొన్ని అవసరతలు అనేవి లోకంలో ఉంటాయి. ఈ అవసరతల కొరకు మనం ఏం చేయాలంట? పరలోకమందున్న మన తండ్రికి మొరపెట్టాలి. సృష్టికి కాదు కానీ సృష్టికర్త అయిన దేవునికి మనం మొరపెట్టాలి. నిన్ను నన్ను సృజించిన దేవుడు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం.
ప్రకృతిని కలగజేశాడు. ప్రకృతి అనగా సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, ఆ వృక్షాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పక్షాలు ఉన్నాయి. అలాగే మరి నీటిలో, ఆకాశంలో, భూమి మీద నివసించే జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటినీ కలగజేస్తున్న దేవుడే ఆయన రూపంలో మానవులమైనటువంటి మనలను కూడా ఆయన మొట్టమొదట చేశాడు. మొదట ఆయన చేతులతో మట్టిని తీసుకొని మొదటి మానవుని చేసి ఆ మానవులో నుండి స్త్రీని నిర్మించాడు. ఆ పురుషుడు ఆ స్త్రీలో నుండి మరి ఈ దినాన సృష్టిలో ఉన్న వారందరూ కూడా ఉద్భవించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ యొక్క మానవుని చేసిన తర్వాత ఆ మానవుడు ఏం చేశాడు అంటే దేవుని యొక్క మాటకు లోబడక, ఆయన ఆజ్ఞకి విధేయుడు కాక అతడు సాతానికి లోబడిపోయాడు. సాతాని యొక్క మాటకు లోబడిపోయి పాపం చేశాడు. ఆ పాపం ఏం చేస్తుందంటే సృష్టికర్త అయిన దేవునికి చెందాల్సిన ఆరాధన లోకానికి అందిస్తూ ఉన్నది, అనగా సృష్టిని పూజిస్తూ ఉన్నది. దేవుడు వేటిని చేశాడో వాటిని పూజించడం మొదలుపెట్టింది. రోమపత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం వాటిని ధ్యానం చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఆ 1వ అధ్యాయాన్ని చివరి ఆ వచనాలన్నిటినీ చదవండి. రోమపత్రికలో మనం చదువుతాం. ఆ సృష్టిలో ఉన్న దేవుడు కలగజేసిన వాటిని మనం చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు. అందుకనే నేను వ్యక్తిగతంగా యేసు ప్రభువుని నమ్మింది కూడా ఈ యొక్క అంశాన్ని బట్టి. ఏమనంటే ప్రసంగి గ్రంథంలో భక్తుడైనటువంటి ప్రసంగి 12వ అధ్యాయంలో అంటాడు కదా, నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని వ్రాయబడింది. కనుక మనం బాలులుగా ఉన్నప్పుడే, అనగా చిన్న వయసు కలిగి ఉన్నప్పుడే మనం ఏం చేయాలంట, మన సృష్టికర్త అయిన దేవుణ్ణి నిరంతరం కూడా స్మరించాలి, ఆయన ఆరాధించాలి అని వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదుట నమ్మకస్తులంగా దేవుని మీద ఆధారపడిన వారంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనకు కావాల్సినవి అనుగ్రహిస్తాడు. అందుకనే యేసు ప్రభు వారు నేర్పిస్తూ ఉన్న ప్రార్థనలో ఏం చెప్తూ ఉన్నారంటే, మొట్టమొదట నీ పరలోకపు తండ్రిని నువ్వు గణపరచు, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించు, ఆయన హెచ్చించు, నువ్వు ఎల్లవేళలో కూడా ఆయనకి మహిమ తెచ్చే వ్యక్తిగా నువ్వు జీవించు. ఆయన పరలోకంలో ఉన్నాడు, అది నువ్వు నమ్మి ఆ పరలోకపు తండ్రికి నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయనకు అప్పగించు. నీ హృదయంలో ఉన్నవన్నీ, నీ యొక్క జీవితంలో జరిగేవన్నీ, నువ్వు కలిగినవన్నీ ఆయన చేతుల్లో పెట్టు. దేవా, ఇది ఈరోజు నాకు ఈ సమస్య ఉన్నది, సమస్యను అప్పగించు. ఈరోజు దేవా, నా జీవితంలో ఈ సంతోషం కలిగింది, ఈ సంతోషాన్ని కలిగి ఉండడానికి కారణం నీవే అని ఆ సంతోషాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. ఇలాగ ప్రతి పరిస్థితిలో నీ తండ్రికి నువ్వు లోబడి నీ తండ్రిని నువ్వు మహిమపరుస్తూ ఉన్నట్లయితే నీ పరలోకపు తండ్రి ఏం చేస్తాడంట, నీకు ఏవి కావాలో అవి నీకు అనుగ్రహిస్తాడు. అందుకే నా ప్రార్థన ఉంది, ఇదిగో దుష్టుడు ముట్టకుండా కాపుదలు ఇస్తాడు, అనుదినము ఆహారంతో నిన్ను పోషిస్తాడు, అనుదినము కూడా నీకు కావాల్సిన అవసరతలు ఆయన తీరుస్తాడు. అలాగే ఇదిగో నీ శత్రువులు ఎదుట నువ్వు సమాధానం కలిగి నువ్వు జీవించే వ్యక్తిగా ఉంటావు. అలా ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు మేలు చేసే వ్యక్తిగా ఉంటాడు. అందుకనే మనం 4వ వచనం చదివాం కదా, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని. అనగా అట్లయితే అంటే మనలో వేషధారణ లేకుండా, మనలో పాపము లేకుండా, మన దేవునికి లోబడిన వారమై, అలాగే మనం కలిగిన దాంట్లో ఇతరులకి ధర్మం చేస్తూ, ఇతరులకి సహాయం చేస్తూ మనం జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, మన తండ్రి మన ప్రతిఫలం ఇస్తాడంట. అంటే నువ్వు 10 రూపాయలు ధర్మం చేస్తే దేవుడు నీ ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఈ లోకంలో పరలోకంలో కూడా. అలాగే నువ్వు ఎవరికన్నా బాధలో ఉన్న వారిని నువ్వు ఓదార్స్తే, అలాగే నువ్వు ఎవరన్నా ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేస్తే, అలాగే రోడ్డు మీద ఎవరన్నా దిక్కులేని వారు కనపడితే వారికి నువ్వు ఏదైనా సహాయం చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడంట, నీకు ఫలాన్ని ఇస్తాడు. ఎందుకంటే నువ్వు పరలోకపు తండ్రి మీద ఆధారపడ్డావు కనుక ఆ పరలోకపు తండ్రి నువ్వు చేస్తున్న క్రియలను బట్టి నీకేం కావాలో అది నీకు అనుగ్రహిస్తాను అని చెబుతున్నాడు. అందుకని ఆయన నీ ప్రతిఫలం ఇచ్చేవాడు. నువ్వు చెడు చేస్తే నువ్వు చెడునే పొందుకుంటావు, నువ్వు మంచి చేస్తే నువ్వు మంచినే పొందుకుంటావు. ఏది మనం చేస్తామో అదే మనం పొందుకునే వారంగా ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక మంచి తండ్రిగా ఆయన ఉన్నాడు. అలాగే మనము కూడా ఒక మంచి తండ్రిగా ఈ లోకంలో మన బిడ్డలకి మంచిని బోధిద్దాం, వారికి మంచి చేద్దాం, వారికి మంచి నేర్పిద్దాం. వారి ఎదుట మంచి క్రియలను కలిగిన తండ్రులుగా మనం ఉన్నప్పుడు మన తండ్రి మనకు కావాల్సిన
చెల్లిస్తాడు. అటు కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమె పరిశుద్ధుడైన మా దేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. ఈ లోకములో దేవా, నువ్వు మంచి తండ్రివై ఉన్నావు మాకు. అలాగే మేము కూడా మా బిడ్డలకి మంచి తండ్రులుగా ఉంటూ లోకములు మంచి తండ్రులుగా పిలువబడి మాదిరికరమైన తండ్రులుగా మేము పిలువబడుతూ నీకు సాక్షులుగా, అయ్యా నీకు ఘనత తెచ్చే వారంగా, నీకు అప్పగించుకున్న వారు ఉన్నట్లు సహాయం చేయమని ఈ వాక్యాన్ని నిన్న మా ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించమని మీకు మహిమ చెల్లిస్తూ విశ్వాసంతో నీ కృపాస్తాలకి ఈ బిడ్డల అవసరతలను, వారి కుటుంబాలను, వారిని అప్పగించి ఈ మనవులు అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడయుండి ఆయన యొక్క నిత్య రాజ్యము చేరు పర్యంతము ఆయన సదా ఆయన కృపాశీర్వాదాలు మనపై కుమరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.